ప్రతి ఇంట్లో ఆడవారు ఏ నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. స్త్రీలను మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ ధనం బాగా కలిసి రావాలని చెప్పి నిత్యం పూజలు చేస్తారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కొంతమంది ఉదయం 10 దాటిన తర్వాత నిత్య పూజలు చేస్తారు. అలా పూజలు చేస్తే అలాంటి పూజకు తగిన ఫలితం ఉండదు. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి. సాయంత్రం చేసే దీపారాధనకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటున కూడా కాళ్ళు ఊపకూడదు. ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న పొయ్యిని పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోండి. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజు పూజ గదిని మూసేయాలి. ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు నశించి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి 4 రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. మొదటి 3 రోజులు ఇల్లంతా తిరగకూడదు. ఈ రోజుల్లో ఇలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి వీలైనంత వరకు అవసరమైన వస్తువులు తప్ప మిగిలినవి ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. స్త్రీలకు నెలసరి వచ్చిన 5వ రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. గోమూత్రం అందుబాటులో ఉంటే గోమూత్రం చల్లుకుంటే ఇంకా మంచిది. ఇది పెద్దల ఆచారం. ఇలా చేయడం కుదరకపోతే మనం తెలియకుండానే కొన్ని దోషాలు ఏర్పడతాయి. కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే 5వ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవ్వడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేయడం అంటే ఇప్పటి తరం వారు చాదస్తం అని భావిస్తారు. కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేం. నెలసరి 5వ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. మన హిందూ పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు. అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు. ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. ఇటువంటి ఇళ్లలో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలానే అస్సలు వదిలేయకూడదు. ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి. అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. మీ ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను బయట పడేయండి. అలాగే ఇంటికి ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. మీ ఇంట్లో ఏ ఇంటి ద్వారం అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కలకల్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకొని తిరుగుతారు. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది. స్త్రీలు తమ జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు. స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకొని ఉంచుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది.
కాబట్టి సాయంత్రం 5 గంటల్లోపు ఇంటిని ఊడ్చుకోండి. అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడకూడదు. ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి. కింద పడ్డ అన్నం మెతుకులు ఎవ్వరూ తొక్కకూడదు. అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి. కూర్చొని మాత్రమే భోజనం చేయాలి. నిలబడి ఆహారం తినకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు. అలాగే ఎవ్వరి దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అలాగే అసుర సంధ్య వేళలో తులసి మొక్కను తాకకూడదు. అలాగే తులసి చెట్టు నుంచి ఆకులు తెంపకూడదు. తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం కాబట్టి సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ని మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు. ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో అలాంటి స్త్రీ కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది. మనలో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తారు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి ప్రతిరోజు ముగ్గు వేసుకోవాలి. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటున కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు. పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్ర లేవాలి. రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కోకూడదు. ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహుకేతు దోషాలు ఏర్పడతాయి. అలాగే ఎక్కువగా నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇంట్లో ధనహాని కలుగుతుంది. పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు తమ మంగళసూత్రాన్ని, గాజులను, చెవి కమ్మలను, కాలిమిట్టెలను ఎప్పుడూ కూడా తీయకూడదు. ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్